భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు హెల్మెట్ ధరించని వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనదారులు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని, ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్లీ ఇంటికి వెళ్లే వరకు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారన్న విషయాన్ని మర్చిపోకూడదని పోలీసులు అధికారులు వివరిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి రోడ్డుపై చనిపోతే ఆ కుటుంబం రోడ్డుపై పడినట్లేనని వివరించారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదమే కాకుండా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఆ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైబుల్ అవుతారు. అర్థమవుతుందా? అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళు అట్లా చూసినా కూడా ఆ బండి వాళ్ళదే ఉండదు. మళ్ళీ అది ఎవరిదో ఎక్కడో సెకండ్ హ్యాండ్లో కొని ఉంటారు. వాడు బలి అవుతారు. వాడు మోస్ట్ ఇంపార్టెంట్. అనుకోకుండా మనం అంతా కరెక్ట్ అయినా కూడా ఆపోజిట్ కరెక్ట్ అసలు ఉంటుందా? చెప్పగలుగుతావా? చెప్పలేం కదా. యాక్సిడెంట్ అనేది అనుకోకుండా అవుతుంది కదా. అప్పుడు మనం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటే మన ప్రాణాలను సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతుంది.